చిరాయు డైరీ ఫామ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, ఈ ఆవు కండిషన్ అయితే ఇలా ఉంది. ట్రీట్మెంట్కి కూడా సరిగా రెస్పాండ్ కావడం లేదు 1 వీక్ నుండి కూడా. ఇక ఆల్రెడీ గత వీడియోలో చెప్పాము. మొదట్లో అయితే ఆ ఆవుకైతే స్టార్ట్ అయింది. ఆ ఆవు ఏంటంటే కుంటుతూ ఉంది. దాని కాలుకి ఏదో ఇన్ఫెక్షన్ లేదంటే గాయం కావడం వల్ల వైట్ ఆవుతో ప్రారంభమైందండి 2026 ప్రారంభంలోనే. ఈ 2026 కంటే ముందు కూడా మన ఫామ్ అయితే బాగానే రన్ అయింది. కాకపోతే అనుకోని కారణాల వల్ల ఏదో మనకు కూడా అర్థం కాలేదు. ఆవు ఇన్ఫెక్షన్ ఆవుకి ఏదో జరిగింది, కుంటుతూ ఉంది. అది కొంచెం కొంచెం రికవరీ అవుతుంది అనుకునే లోపే మనకు ఈ ఆవు అయితే బురదలో అయితే స్టక్ అయిపోయింది నైట్ టైంలో అనుకోకుండా. వారం రోజుల నుండి కూడా ఇది ఇబ్బంది పడుతూ ఉంది. మనం మెడిసిన్స్, సెలైన్స్ ఎన్ని వీటి సహాయంతో నిలబెట్టడానికి ట్రై చేస్తాము. ఒక 2 డేస్ నిలబడింది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయింది అని లోపే మళ్ళీ పడిపోయింది అది చీరలోనే. పడిపోవడం వల్ల మేము ఏం చేసామంటే ఇక్కడే పెట్టేసాము. ఇక ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు. ఆల్మోస్ట్ ఇది గిలగిలా కొట్టుకుంటూ ఉంది. దీనికి ట్రీట్మెంట్, ఎందుకంటే ఇది ముసలి ఆవు, దీనికి ట్రీట్మెంట్ ఇస్తున్న కొద్ది రెస్పాండ్ అయి కానట్టు ఉంది. అంటే కొద్దిసేపు అవుతూ ఉంది, మళ్ళీ పడిపోతూ ఉంది. మళ్ళీ దీన్ని కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తూ ఉంది వారం 10 రోజుల నుండి కూడా. ఇంకొక 3-4 డేస్ ఇలాగే ట్రీట్మెంట్ అయితే చేస్తాము. మళ్ళీ ఒక వారం రోజులైనా చేస్తాము. ఎందుకంటే దీన్ని కూడా ఇబ్బంది పెట్టడం అవసరం, కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. ఇది మా ఫామ్లోనే మేము దీన్ని తెచ్చినప్పుడే అనుకున్నాము, ఇది చనిపోయేంత వరకు కూడా మా ఫామ్లోనే ఉండాలని. అలాగే ఇది ముసలి ఆవు కాబట్టి ఇక దీన్ని ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ మనకు వెదర్ కూడా అనుకూలించడం లేదు. చలికాలం అండి, చలికాలం వల్ల నైట్ టైంలో మరీ హీట్ అవుతూ ఉంది. హాట్ వాటర్ అప్లై చేసినా కూడా, పక్కన మంట అప్లై చేసినా కూడా ఎంతైనా కూడా మనమే చలికి తట్టుకోలేకపోతున్నాము. దీనికి తగ్గట్టు మనకు ఎండ కూడా లేదండి 3-4 డేస్ నుండి. ఈరోజే కొద్దిగా అది కూడా బాగా ఏం లేదు ఎండ. నిన్న మొత్తం కూల్గానే ఉంది. ఇలా అనుకునేంతలోపే మళ్ళీ మనకి ఏం చేసిందంటే, ఈ దూడ ఉంది కదా, అనుకోకుండా గాల్లో ఏదో ప్లాస్టిక్ కవర్ అయితే కొట్టుకొని వచ్చింది. మన దీని దగ్గరికి కొట్టుకొచ్చేసింది. నేను చూస్తుండగానే నేను రన్నింగ్లో వెళ్ళి లాగేంతలోపే అది నోట్లో పెట్టుకుంది. నోట్లో చేయబెట్టి లాగినా కూడా అది మింగేసింది. ఇక దీని పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. దీనికోసం ఏంటంటే మినరల్ ఆయిల్ ఉంటుంది, మినరల్ ఆయిల్ కానీ ఇంకా ఇతర డాక్టర్ హెల్ప్తో అయితే ట్రై చేస్తాము. ప్లాస్టిక్ కవరు ఏ రోజు కూడా ఇలా కాలేదండి, అనుకోకుండా అయితే ఇలా జరిగింది. 2026 అయితే మనకు కొంచెం బ్యాడే. ఇంకా మళ్ళీ మన ఛానల్ యొక్క వీడియోస్ మళ్ళీ అప్డేట్ ఇస్తాను, తర్వాత ఏం జరుగుతుందో. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.